humbly request our guest of honor be Lakshmikantam Garu, retired IAS officer. I request sir to please address the gathering with a wonderful round of applause, please. వేదికపై ఉన్న పెద్దలు డాక్టర్ ఉమర్ అలీషా గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తున్న డాక్టర్ కిషోర్ గారు, అదేవిధంగా ఎంఆర్కే రాజు గారు, సత్యవోలు రాంబాబు గారు, ఇంకా వీరశంకర్ గారు, వరప్రసాద్ గారు, సారంగపాణి గారు, సుబ్బారెడ్డి గారు, ఇంకా వేదికపై ఉన్న ఇతర పెద్దలు అందరికీ హృదయపూర్వకమైన నమస్సులు. చాలా సంతోషం. ఇట్ సీమ్స్ టు బి ద most desirable, unbeatable, inimitable, and impeccable day on the history of nutraceuticals and Ayurveda. The term nutraceuticals was coined by Dr. Stephen Phillips. Stephen Phillips అనే శాస్త్రవేత్త పెట్టిన పేరది న్యూట్రాస్యూటికల్స్ అని. అంతవరకు ఫార్మాస్యూటికల్స్గా ఉండేది న్యూట్రాస్యూటికల్స్గా మారింది. న్యూట్రాస్యూటికల్స్ అనేది ఇట్ ఈస్ ఎ పోర్ట్మాంటివ్ వర్డ్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. న్యూట్రా అంటే న్యూట్రిషన్, ఫార్మాస్యూటికల్స్ అంటే మెడిసిన్. అంటే పోషకాహార ఔషధమే న్యూట్రాస్యూటికల్స్ అయింది. పోషక ఆహార ఔషధం, ఆహారం ఔషధం, ఔషధమే ఆహారం. అదే ఆయుర్వేదము అన్నాం. ఆయుర్వేదము అథర్వ వేదములో ఒక ఉపవేదమైంది. అదే పంచమ వేదముగా పరిగణిస్తున్నాం. నేడు పంచమ వేదము ఒకవైపు, మరొక వైపు పంచమ వార్షికోత్సవం. పంచమ వేదం, పంచమ వార్షికోత్సవం ఇది యాదృచ్ఛికమైందన్నమాట. ఎందుకంటే డాక్టర్ కిషోర్ గారు తెలుగువారని ఇక్కడికి వచ్చి నాకు తెలిసింది. ఆయన కట్టు బొట్టు చూసిన తరువాత నాకు అనిపించడం లేదు వారు తెలుగువారని. కాబట్టి తెలుగువారుగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. అల్లసాని జిగిబిగి అల్లిక తెలుగు, కృష్ణరాయలు కీర్తించినది తెలుగు, వెంకటేశ్వర గానామృతముతో తడిసి ముద్దైనది తెలుగు, తెలుగు కాదది నా జీవన వెలుగది. అటువంటి భాష తెలుగు అన్నమాట. అందుగురించే అంటాం కట్టులోన బొట్టులోన నడకలోన నడతలోన పలుకులోన పదములోన ముంగిట ముగ్గులోన ముదిత బుగ్గలోన విరబూసిన సిగ్గులోన మామిడి తోరణాల పచ్చదనములోన భానుడి కిరణాల వెచ్చదనములోన ఆరు రుచులలోన ఆమని ద్వయములోన అలరించినది ప్రకృతి. సప్త వర్ణాల సప్త స్వరాల సప్త పదుల పరిమళించినది తెలుగు సంస్కృతి అన్న. అది తెలుగది. ఇక న్యూట్రాస్యూటికల్స్, ఆయుర్వేదం, చరక సంహిత. చరక సంహితలో ఆహారము ఒకవైపు, పథ్యం మరొక వైపు. ఈ రెండింటి వలన వ్యాధి యొక్క మూలాలను గుర్తిస్తుంది ఆయుర్వేదం. ఫార్మస్యూటికల్స్ అనేది ఒక వ్యాధిని నిర్మూలించగలదే కానీ హోలిస్టిక్గా చూసే గుణము ఫార్మస్యూటికల్స్కు లేదు. వన్ మ్యాన్స్ గెయిన్ ఈజ్ అనదర్ మ్యాన్స్ లాస్ అంటాం. అంటే ఫార్మస్యూటికల్స్లో ఒక వ్యాధికి మందు వాడి మరొక వ్యాధిని తెచ్చుకుంటాం. దీన్ని ఎవ్వరు అరికట్టలేరన్నమాట. అది ఫార్మాస్యూటికల్స్ అయింది. ఆహారము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే అదే మెడిసిన్ అవుతుంది. అందుగురించే అంటాం ఒంటి పూట తినువాడు యోగి అవునట, 2 పూటలా తినువాడు భోగి అవునట, 3 పూటలా తినువాడు రోగి అవునట అని. ఎందుకంటే ఆహారం కూడా
చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఆహారంలో సప్త ఋషుల సంగమం ఆహారం. అది ప్రోటీన్, కార్బోహైడ్రేట్, లిపిడ్, ఫైబర్, విటమిన్, వాటర్, మినరల్స్, ఈ 7 సమపాళ్లలో ఉండేదే సమతుల్య ఆహారం అవుతుందన్నమాట. అందుగురించే ఈరోజు కొత్తగా ఒక టెక్నాలజీ వచ్చి, అంటే ఆయిర్ న్యూట్రీ జీనోమిక్స్ అంటాం. ఇట్స్ ఎ వండర్ఫుల్ సింటిలేటింగ్ టెక్నాలజీ. ఆయిర్ న్యూట్రీ జీనోమిక్స్ జన్యుపరంగా జన్యు స్థాయికి మానవుని దేహము చాలా సంక్లిష్టమైంది. మానవుని దేహంలో 639 కండరాలు, 78 సంక్లిష్ట అంగాలు, 315 సరళమైన అంగాలు, 40,000 జన్యువులు, 206 ఎముకలు, 32 దంతాలు, 5 లీటర్ల రక్తముతో ఏర్పడిన అతి సంక్లిష్టమైన దేహం మానవ దేహం. హోమోసెపియన్స్ అంటాం. దాంట్లో జన్యు సంబంధమైన స్థాయికి తీసుకొని వెళ్ళడమే ఈ ఆయిర్ న్యూట్రీ జీనోమిక్స్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఆ స్థాయికి వెళ్ళి మనం టార్గెట్ చేయాలి. తర్వాత రీజువనేషన్ అంటాం. అంటే ఏ విధంగా రీజువనేషన్ క్రియేట్ చేయాలి. మానవుని దేహంలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటుంది. ప్రతి కణంలోనూ ఒక్క చిన్న భాగం ఉంటుంది, సూక్ష్మమైనది. దాని పేరే మైటోకాండ్రియా అంటాం. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ దాని పేరు. అది అప్పుడప్పుడు ఈ జీవక్రియల వేగం వలన అది చనిపోతూ ఉంటుంది మైటోకాండ్రియా. అది చనిపోకుండా కానీ టార్గెట్ చేయగలిగితే చావును సైతం మనము పోస్ట్పోన్ చేయవచ్చు అన్నమాట. చావును సైతం పోస్ట్పోన్ చేసే గుణం దానికి ఒక్కదానికే ఉంది. మైటోకాండ్రియల్ రీజువనేషన్ అంటాం. చరక సంహితలో అశ్వగంధ గుడూచి వలన ఈ యొక్క రీజువనేషన్ జరుగుతుంది అని ఒక సూత్రం చెబుతుందన్నమాట. ఎందుకంటే కోఎంజైమ్ Q10 అనేది ఈరోజు వచ్చిన మందది. NAD కోఎంజైమ్ Q10 కలిపి IV ద్వారా ఎక్కించుకుంటే ఇంట్రావీనస్ ద్వారా మైటోకాండ్రియల్ రీజువనేషన్ జరుగుతుందన్నమాట. అప్పుడు మనిషి యొక్క చావు తప్పనిసరిగా పోస్ట్పోన్ అవుతుంది. 100%. ఇట్ ఈస్ ఎ ఓపెన్ ఛాలెంజ్ టు ది వరల్డ్ అన్నమాట. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ అంటాం, మొనాకో దేశంలో ప్రతి ఒక్కడు 89 సంవత్సరాల 6 నెలలు జీవిస్తాడు సగటు. దట్ ఈస్ లైఫ్ స్పాన్. మనకు లైఫ్ స్పాన్ గురించి కాదు కావాల్సింది, హెల్త్ స్పాన్ కావాలి. కాబట్టి ఎవడు ఎన్ని సంవత్సరాలు జీవించాడు అనేది కాదు ప్రశ్న, ఎవడు ఆరోగ్యకరంగా జీవించాడు అనేది సమాధానం. కాబట్టి హెల్త్ స్పాన్ 100 ఉండొచ్చు, కానీ ఈ లైఫ్ స్పాన్ 100 ఉండొచ్చు. హెల్త్ స్పాన్ ఎంత? 50, 60, 70, 80? అది చాలా ముఖ్యం అన్నమాట. మనిషి యాక్టివ్గా ఉండాలి అంటే ఈ ఆరోగ్యంతో పాటు కొన్ని లైఫ్ స్టైల్స్ కూడా పాటించాలి. అందుగురించే చైనా, జపాన్ ఈ 2 కంట్రీస్తో పాటు ఘనా, జర్మనీ లాంటి దేశాలు ఇంటగ్రేటెడ్ మెడిసిన్ స్థాయికి వెళ్ళారనమాట. ఇంటగ్రేటెడ్ మెడిసిన్ అంటే కన్వెన్షనల్ మెడిసిన్ని ట్రెడిషనల్ మెడిసిన్తో అనుసంధానం చేస్తూ ఉన్నారనమాట. జపాన్లో క్యాంపో మెడిసిన్ని వెస్టర్న్ మెడిసిన్తో కలిపి వండర్స్ క్రియేట్ చేస్తున్నారు, వండర్స్. కాబట్టి మనం తినే ఆహారంతో పాటు ఆ ప్రాక్టీస్ కూడా చేయాలంట. కాబట్టి యోగా, మెడిసిన్, టైచి ఎక్సర్సైజెస్, సుడోకు పజల్స్, హెర్బల్ రెమెడీస్ అండ్ మైండ్ఫుల్నెస్ ప్లస్ బాడీఫుల్నెస్, ఇది చాలా కేర్ఫుల్గా చేయాలి. అందుగురించే జపాన్లో ప్రతి ఒక్కరూ పోర్షన్ కంట్రోల్ చేస్తారు. మనకున్న స్టమక్ ఇంతే ఉంటుంది, పై భాగము కార్డియాక్ స్టమక్, కింది భాగము పైలోరిక్ స్టమక్. వాళ్ళు పైలోరిక్ పోర్షన్ మాత్రమే ఫిలప్ చేస్తారు, దాని తర్వాత ఖాళీగా వదిలేస్తారనమాట. పోర్షన్ కంట్రోల్. కానీ అది ఎక్సలెంట్ మెథడ్. అది దానివల్లనే హెల్త్ స్పాన్ బ్రహ్మాండంగా పెరుగుతుందే కానీ పూర్తిగా స్టమక్ నుండి ఈసోఫాగస్ వరకు తినేస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? అదే అనారోగ్యం పాలైపోతూ ఉంటారన్నమాట. కాబట్టి జీవన శైలిలో కావాలి. మనం యోగాను కూడా ప్రమోట్ చేస్తాం. యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ, ఇట్ ఈస్ ఫర్ యువర్ బాడీ. కాబట్టి దాని గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆ యోగాను కూడా సాధనం చేయాలన్నమాట. దెన్ నానో టెక్నాలజీ, it is a wonderful technology on the herbs.
హెర్బ్స్ మీద నానో టెక్నాలజీ చేస్తే అబ్జార్ప్షన్ రేట్ పెరుగుతుందన్నమాట. అబ్జార్ప్షన్ అంటే మామూలుగా మనం ఆహారం తీసుకుంటే అది ఇంజెషన్ అవుతుంది. ఇంజెషన్లో ఆహారంలో మనకు మౌత్ పోర్షన్ దాటి బకల్ క్యావిటీ నుంచి ఈసోఫాగస్ నుంచి స్టమక్కు వెళ్ళి స్టమక్లో డైజెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటెస్టైన్కు వెళ్తుంది. అక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఆ అబ్జార్ప్షన్ కొన్ని రోజులకు సన్నగిల్లిపోతుంది. అందుగురించే కొంతమంది ఏం చేస్తారంటే ఎన్ని తిన్నా వాళ్ళకి పట్టలేదు అంటారు శరీరానికి. ఎందుకు పట్టలేదు అంటే తినే ఆహారం మొత్తం కిందికి వెళ్ళిపోతా ఉందే కానీ ఇంటెస్టైన్లో మైక్రోవిల్లై అని ఉంటుంది. ఆ మైక్రోవిల్లై అబ్జర్వ్ చేయడం లేదు. అందుగురించే కావాల్సింది ఏమి అంటే కొన్ని రోజులకు కలోనీ థెరపీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ కలోనీ థెరపీ తప్పనిసరిగా చేసుకుంటేనే ఆ వాల్స్ అనేది క్లియర్ అవుతుంది, ఇంటెస్టైనల్ వాల్స్. లేకపోతే మన పైప్లో వాటర్ పోతూ పోతూ ఉండి కొన్ని రోజులకు ఒక థిక్ లేయర్ ఫామ్ అయిపోతుంది ఆ పైప్లో. అలాంటిదే ఈ ఇంటెస్టైన్ అన్నమాట. కాబట్టి అబ్జార్ప్షన్ రేటు పెరిగితే నెక్స్ట్ స్టేజ్ అసిమిలేషన్ అవుతుంది, రక్తముతో కలుస్తుంది జీర్ణమైన ఆహారం. అప్పుడే అది శరీరంలో పనిచేస్తుందన్నమాట. అంతేగాని మనం ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాము, ఏమి తింటున్నాము అనే దానికంటే మన జీర్ణ వ్యవస్థలో భాగాలు, గట్ హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గట్ హెల్త్ని కానీ ప్రాంప్ట్గా మనం చెక్ చేసుకోగలిగితే 100% మనం దీని నుంచి బయట గడవాలన్నమాట. ఎందుకంటే గట్ హెల్త్లో మనకు చాలా ప్రోబయాటిక్స్ ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అది నశించిపోకుండా కాపాడాలి. తర్వాత ఆహారం కూడా టైమింగ్స్ చాలా ముఖ్యం. తినే ఆహారము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే 8 to 9, లంచ్ అంటే 1 to 2, ఆర్ డిన్నర్ అంటే స్కిప్ చేయండి, లేదు 7 to 8 లోపల ముగించండి. తిన్న తర్వాత మినిమం 3 hours పడుకోకూడదు. 3 hours ఎవ్వరూ పడుకోవడానికి వీలు లేదు. ఒకటి నడుస్తూనైనా ఉండాలి, కూర్చొనైనా ఉండాలి. కానీ పడుకున్నారు అంటే జీర్ణంకి ఆహారం కాదు, దాంతోపాటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈ పోర్షన్కి చేరి దాని పక్కనే ట్రాకియల్ ట్యూబ్స్ ఉంటుంది. దీంట్లో వెళ్ళి ట్రాకియల్ ట్యూబ్స్లోకి వెళ్ళి లీక్ అయిపోతుంది. లీక్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకున్న లంగ్స్ డ్యామేజ్ అవుతుంది. అది చాలామందికి తెలియని నగ్న సత్యం. అది అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్ ఉంది అనుకుంటాం, కానీ అది ఏమి అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్.